హాయ్ అండి. పిల్లలకి పాలల్లో కలుపుకోవడానికి చాలా హెల్తీ అయిన ప్రోటీన్ పౌడర్ అయితే ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే చూద్దామా. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. అదే కడాయి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిస్తా పప్పు దోరగా మనం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత కొద్దిగా మనము పాంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుని దోరగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా దోరగా వేయించాలి. అలాగే ఆ తర్వాత కొంచెం సన్ఫ్లవర్ గింజలు కూడా వేసుకుని బాగా వేగించేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా అవిసె గింజలు వేసుకొని వాటిని కూడా మనం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కూడా అయిపోయిన తర్వాత ఒక కప్పు కొద్దిగా బాదం పప్పులు కూడా తీసుకుని వాటిని కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే అవి అయిపోయిన తర్వాత జీడిపప్పులు కూడా తీసుకొని వాటిని కూడా మనం మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని అన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం వీటన్నిటిలోకి కూడా మిక్సీ పట్టుకోవడానికి ముందుగా కొద్దిగా పటికీ బెల్లం అయితే తీసుకోవాలి. పిల్లలకి షుగర్ కంటే కూడా పటికీ బెల్లం బాగా పనిచేస్తుందన్నమాట, చలవ కూడా చేస్తుంది. అందుకని మనం పటికీ బెల్లం కూడా తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. పటికీ బెల్లాన్ని ముందుగా మనం మిక్సీ పెట్టేసుకోవాలి. మరి పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా అయితే ఆడించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా బరకగా అయితే ఆడించి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా ఒకసారి చేత్తో మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసుకొని మిక్సీ తీసుకొని మిక్సీలో కొద్దిగా మనం వేయించిన పప్పులన్నీ కూడా వేసుకుని మెత్తగా పొడిలాగా చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పౌడర్ లాగా అయిన తర్వాత మనం ఆల్రెడీ కొద్దిగా పటిక బెల్లము పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా పౌడర్ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇదంతా కూడా మంచి పౌడర్ లాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక డబ్బాలోకి అయితే తీసేసి పెట్టుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్ పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్దీ. రోజు మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు కానీ మార్నింగ్ లేచిన తర్వాత పాలలో కలుపుకొని ఈ ప్రోటీన్ పౌడర్ తాగితే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. నేనైతే ట్రై చేశాను. ఇలా మనం మిక్సర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని తడంతా తగ్గిన తర్వాత ఇలా ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఇది ఒక 1 మంత్ వరకు అయితే ఉంటుంది మనకి ఇంట్లో. పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.